ఈరోజు టూ ఫ్రెండ్స్ సినిమా ట్రూ లవ్ క్యాప్షను. ఈ సినిమా గురించి చెప్పే ముందు ఫస్ట్ ఈ చిత్ర నిర్మాత గురించి చెప్పాలి. అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ ఆయన, అనంతపూర్లో ఇంజనీరింగ్ కాలేజు. రైతుగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత, అన్ని రంగాల్లో సక్సెస్. ఆయన బిజినెస్లోనూ కాలేజీ పెట్టి ఈరోజు నంబర్ 1 కాలేజీ అనంతపురం జిల్లాలో అంటే ఆయనదే. సో సినిమా ఫీల్డ్కి ఫస్ట్ టైం నేను వస్తున్నానప్ప. ఈ సినిమా ఫీల్డ్ గురించి మాకు తెలియదు, మీరే అని చెప్పి మా మీద భరోసా పెట్టారు. కథను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలామంది స్టూడెంట్స్కి వినిపించి, చాలామంది స్టూడెంట్స్ కథ చాలా బాగుంది అన్న తర్వాత ఎస్ అనుకున్న తర్వాత ఆయన ఈ చిత్ర నిర్మాణానికి ప్రారంభం చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాదండి అని హై టెక్నీషియన్స్. ఈ చిత్రానికి దర్శకులు జిఎల్బి శ్రీనివాస్ గారు. యాక్చువల్గా నేను కథ మాట్లాడితే నాకున్న మ్యూజిక్ సెన్స్కి ఆయన ఇది రెండో సినిమా, నన్ను ఆయనే మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. కథ బాగొచ్చింది, మాటలు బాగొచ్చాయి. హీరోయిన్స్ గురించి చెప్తే సానియా అండ్ ఫరా, దే ఆర్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ అవర్ హీరో ఇస్ సూరజ్ అండ్ రవీంద్ర తేజ. మన కెమెరామెన్ గారు వచ్చి టి సురేందర్ రెడ్డి గారు, డాన్స్ స్వర్ణబాబు, ఎడిటింగ్ మార్తానికే వెంకటేష్. ఇలా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హై టెక్నీషియన్స్తో మంచి లవ్ సబ్జెక్టు. ప్రతి సబ్జెక్టులోనూ ఈ మధ్య లవ్కే వాల్యూ ఉంటుంది, కాకపోతే ఫ్రెండ్షిప్ కూడా వాల్యూ ఉండేటట్టు ఈ సినిమాలో ఫ్రెండ్షిప్కే ఎక్కువ వాల్యూ ఉంటుంది లవ్ కన్నా. అందుకే మేము టూ ఫ్రెండ్స్ ట్రూ లవ్ అని క్యాప్షన్ పెట్టాల్సి వచ్చింది. సో మీ అందరూ చక్కగా మమ్మల్ని ఆశీర్వదించి ఈ సినిమాను ప్రమోషన్లో కూడా మీ అందరూ మంచి బాధ్యత వహిస్తారని కోరుకుంటున్నాను. ఇంకో విషయం, ఈ సినిమాలో డివై రఘురామ్ గారు మంచి కామెడీ ట్రాక్ ఇచ్చారు, ఆయన కూడా ఒక క్యారెక్టర్ పోషిస్తున్నారు. వీళ్ళందరూ మాకు టీము. నా పేరు జిఎల్బి శ్రీనివాస్. మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే, అందరూ ప్రొడ్యూసర్స్ కథ వినగానే బాగుంది చేస్తున్నాం అని చెప్పి ప్రొడ్యూసర్స్ అందరూ చాలా కామన్గా అంటుంటారు. కానీ మా ప్రొడ్యూసర్ గారు కథ బాగుంది అంటే, బాగుందంటే నాకు కాదప్ప చాలా బాగుండాలి అనేంతవరకు సబ్జెక్ట్ వర్క్ చేయండి అని నాకు మొట్టమొదటిగా సబ్జెక్టు మీద బాగా ఒక సీన్కు 4 సీన్ల వరకు దాన్ని ఎలా బాగుంటే ఎలా బాగుంటుంది మాడిఫికేషన్ చేసి ఒక సీన్ రాసిన తర్వాత 4 వర్షన్లు రాపించుకొని మళ్ళీ అంత తీసుకొని వచ్చాడు. అంటే 1 ఇయర్ పట్టింది నాకు సబ్జెక్టుకు. సాంగ్స్ రికార్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అన్నిటికీ ఇప్పుడు వర్క్ కంప్లీట్ చేయడానికి 1 ఇయర్ పట్టింది. సినిమా సక్సెస్ కారకుడు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మా ప్రొడ్యూసర్ అనంతరాముడు గారు, ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటారు. అలాగే ఈ సినిమాకి ఎందరో ఆర్టిస్టులు అందరూ వర్క్ చేయడం నాకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా సాయి ప్రకాష్ గారు నాకు చాలా కోఆపరేట్ చేస్తూ దీంట్లో నేను ఉన్నా అని నాకు అండదండగా ఉన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా గట్టికాచలం గారు ఆయన పాటలు రాసి ఎలా ఉందంటే దాని మీద డిస్కషన్ చేసుకొని, అలాగే మ్యూజిక్ కూడా ఆయన మ్యూజిక్ కూడా అద్భుతంగా చేశాడు. అందుకు సాంగ్స్ కూడా కంప్లీట్ అయినాయి, అది కూడా బాగా వచ్చింది. హీరో సూరజ్ గారు ఇది కన్నడలో 3 సినిమాలు చేశాడు. ఆయనను కూడా అది ఈ సబ్జెక్టుకు బాగా సూట్ అవుతుందని అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. I'd like to thank the producer, the director and everyone in the team for giving me this opportunity to work in this very huge industry called as Telugu film industry. Thank you so much for giving me an opportunity, and this is a very nice subject. This is related to college and to the youth, so I'm very sure this is going to do well as well. Your support is very much needed. Please do support us. First of all, this is my first Telugu movie. Namaskaram. This is Sonia. I'm feeling overwhelmed to be here. I just really like to thank the producer and the director. They have considered my role as a lead role. My character name is Avantika. She belongs to rich family. She's bubbly. She's fashionable. At the time, she's college student, and she meets what is her character's name? Nani, who is also who studies in the same college. And this is how my character starts in this movie. Thank you. Hi everyone, I'm going to speak in English as well, and this is my first Telugu movie as well, and I've always wanted to be a part of the South industry. I'm extremely happy to be here, and I would like to thank the director, producer, everyone on the team for considering me. And it's an awesome story. It's a story based where all human emotions are a part of the story, like the title suggests, two friends, true love. And I'm looking forward to shooting, and I hope
the first movie clicks, and I'm sure it's going to do really well. I'd like to thank my director Srinivas Garu for giving me this chance. Thank you, sir. And next our writer Gatka Chalam Garu. Sir, thank you, sir. Inta manchi story ichi nannu one of the lead ga meeru teeskunanduku. And next my co-star Suraj sir, and next our heroines, and I'd like to thank everyone, and our cameraman Surendra Reddy Garu, and our producer Anantalakshmi sir. And I was very happy that I was being a part of this film. Thank you. ఇది అనంతలక్ష్మి క్రియేషన్స్, 2 ఫ్రెండ్స్, ట్రూ లవ్. నాకు గట్టిగా అన్న బాగా ఫ్రెండ్, అంటే ఆయన ఏజ్ గ్రూప్ నా ఏజ్ గ్రూప్ కొంచెం తేడా ఉండొచ్చు, కానీ మనసులు మాత్రం ఇద్దరు ఒకటే. ఆయన ఏ సినిమా చేసినా ఫస్ట్ ఎక్కువ ఆయన శ్రీనివాస్ గారితోనే చేస్తుంటారు. అదేంటో వాళ్ళిద్దరు బాపు రమణ గారి లాగా ఎప్పుడు వాళ్ళిద్దరే సినిమాలు చేస్తుంటారు. ఎప్పుడు చేసినా కూడా ఫస్ట్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు, ఫోన్ చేసి నీకు ఒక సాంగ్ ఉందంటాడు ఫస్ట్. అదేంటన్నా నా క్యాటరీ అంటే, లేదు నీకు దీంట్లో ఒక సాంగ్ ఉంది, ఇదిగో స్వర్ణ మాస్టర్ డ్యాన్స్ మాస్టరు, సురేందర్ రెడ్డి గారి కెమెరా, నువ్వు ఖచ్చితంగా చేయాలి అన్న. నిజంగా చెప్తున్నాను, కొంచెం మళ్ళీ మీరు నేను ఏదో ఎక్కువ చేస్తాను అనుకోవద్దు, నాది ఒక 2-3 మంత్స్ వరకు డేట్స్ లేవన్నా అంటే, సరే మీ మేనేజర్తో మాట్లాడుకుంటాం అన్నారు. మా వాడు ఫోన్ చేసి ప్రతిరోజు ఎప్పుడు చేసినా నైట్లు మాత్రం ఉన్నాయండి, డైలీ లేవంటే నేను అనుకున్నాను ఆ సినిమా మనకు పోయిందేమో, చేయట్లేదేమో. తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ దగ్గర కలిసి శ్రీనివాస్ గారు అలాగే గట్టిగానా, లేదు నువ్వు చేస్తేనే ఆ సినిమా, నేను ఆ క్యారెక్టర్ నువ్వు చేస్తేనే బాగుంటుంది, మనం నీ డేట్లు ఎప్పుడు దొరికితే అప్పుడు చేసుకుందాం అన్నారు. నిజంగా అంటే ఒక క్యారెక్టర్ నమ్మి ఈ క్యారెక్టర్ ఇతనే చేయాలని ఇంత కమిట్మెంట్తో ఉన్నారంటే డెఫినెట్గా ఈ కథ అంతా బాగుంటుంది, 100% మంచి క్యారెక్టర్ అయి ఉంటుంది నాకని బిలీవ్ చేశాను. తర్వాత అనంతరాములు గారు పిలిచి, ఆయన నాకు తెలిసి ఫస్ట్ సినిమానే చాలా ఒక 100వ సినిమాలాగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు తీస్తారు. ఎందుకంటే ఒక చెక్ ఇచ్చేసిన తర్వాత అది నువ్వు ఎందుకు వేసుకోలేదని ఒక కంపెనీ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది అంటే, ఇది ఫస్ట్ కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్. వచ్చి ఇంకా మా దాంట్లోంచి డెబిట్ కాలేదండి, మీ దాంట్లో క్రెడిట్ కాలేదంటే, అవును కదా అది ఒక చెక్ ఒకటి ఉంది కదా అని చెప్పి నేను వెళ్ళి అప్పుడు వేసాను. అలా ఒక కంపెనీ ఫస్ట్ కొత్త సినిమా వాళ్ళు ఒక ఆర్టిస్ట్ ఫోన్ చేసి, ఇప్పటికే చాలా డబ్బులు చాలా కంపెనీలు మనకి ఎగ్గొట్టుంటాయి, కానీ ఫస్ట్ కంపెనీలో చేస్తే ఓహో కమిట్మెంట్ ఉన్న సినిమా, మంచి సినిమా అని అనిపించింది. త్రోఅవుట్ ఒక రాజుగారి గది, ఒక పిల్ల జమీందార్, ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఎలా ఎంటర్టైన్మెంట్ ఉందో అలా ఒక పంచ్ కామెడీ నా క్యారెక్టర్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. చాలా కొత్త ఫ్రెష్ కామెడీ చూడొచ్చు. ఒక నువ్వే కావాలి ఆ సినిమాల్లో ఉండే కైండ్ ఆఫ్ స్టోరీలో పంచుల సునీల్ గారి కానీ, వెన్నెల కిషోరి గారి కానీ, సప్తగిరి కానీ ఎలా ఉంటాయో అలాంటి నాకు డిజైన్ చేసి ఇచ్చారు గట్కాచలం గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్టర్ గారితో నేను ఒక సినిమా చేశాను. చెప్పాలంటే నేను చెడ్డీలు వేసుకుని తిరుగుతున్నప్పటి నుంచి ఆయన నన్ను చూస్తున్నాడు, నా లైఫ్ మొత్తం చూస్తున్నారు. ఆయన నువ్వు ఖచ్చితంగా చేయాలని ప్రొడ్యూసర్ గారితో మాట్లాడి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు ఓపెనింగ్కి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అంటే ఏమిటి తెలీదు. ఫస్ట్ నేను ఒక వ్యవసాయదారుణ్ణి, వ్యవసాయంలో జిల్లా బెస్ట్ ఫార్మర్ అవార్డు, స్టేట్ బెస్ట్ ఫార్మర్ అవార్డు ఇలాంటివన్నీ గ్రహించి, తర్వాత జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఒక వ్యవసాయము, విద్య, దీనిపైన నేను అవార్డు తీసుకోగలిగాను. 2007లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి దగ్గరికి కూడా పోయి ఆయనతో అవార్డు తీసుకున్నాను. అంటే నేను ఒక రైతును, బెస్ట్ ఫార్మర్ను, తర్వాత ఒక విద్యా సంస్థల అధినేతను. బట్ ఈ సినీ ఫీల్డ్లోకి రావడానికి నాకు కొన్ని రోజుల నుంచి ఒక ఆకాంక్ష ఉండేదన్నమాట. యూత్ను, అంటే దేశానికి యూత్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది దాదాపు మీకు అందరికీ తెలుసు. ఆ యూత్ను మీ ప్రెస్ వాళ్ళు, ఎందుకంటే అన్నిటికంటే ప్రచార సాధనము ప్రెస్. ఈ ప్రెస్ని మించిన ప్రచారం చేయగలిగినది ఏదీ లేదు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నా, కోట్లు ఖర్చు పెట్టుకున్నా ఎక్కడ లేదు. ఏ ఖర్చు లేకుండా ప్రెస్సులకు ఒక మంచి విషయం ఇస్తే, వాళ్ళు హైలైట్ చేస్తే మార్చగలరు, తర్వాత చాలామందికి చెప్పగలరు. ఫ్రెండ్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ స్నేహితానికి ఉండేటువంటి విలువ వేరే దేనికి, ఏ బంధుత్వానికి, ఏ దానికి ఉండదు. స్నేహితులు అనేవాళ్ళు కష్టాల్లో సుఖాల్లో అంతటా బాసటగా నిలబడతారు. అదే బంధువులు ఇంకోరైతే లాభం వచ్చేటట్టుంటే, సుఖం ఉండేటట్టుంటే ఉంటారు, కష్టము ఇబ్బంది ఉండేటట్టు సన్నగా జారుకొని పక్కకి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ స్నేహము అనేది ఎంత విలువైంది అనేది నా సినిమా ద్వారా చెప్తూ యూత్ చెడిపోకోకుండా
మన దేశ భవిష్యత్తును, తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చే విధంగా యూత్ను చేంజ్ చేయాలని ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తూ నా ఈ సినిమా ద్వారా మన ఇండియాలో ఉండే యూత్కు ఆదర్శంగా ఇలాంటి సినిమాని నేను తీస్తే ఇంకా కొంతమంది నిర్మాతలు కూడా ఇలాంటి స్టోరీ తీసుకొని చేస్తారని ఆశిస్తూ